ప్రొద్దు కృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూసి దావీదు తన సమాచారం తెలుసుకొనుటకే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తె అయిన ఇత్తీయుడగు యూరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియచేయగా, బాగా వినండి, దావీదు గారు ఎందుకు ఈ పాపంలో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం పని మానేశాడు. ఏ పని మానేశాడు? దేవుడు అప్పగించిన పని మానేశాడు. దేవుడు అప్పగించిన పని ఏంటి? యుద్ధాలు చేయడం. యుద్ధాలు చేయడం మానేసి ఇంటికాడ కూర్చున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, చర్చి మానేసి మీరు ఇంటికాడ కూర్చోండి, చాలా రంగులు కనబడతాయి. మీరు దేవుని సహవాసాన్ని మానేసి మీరు ఊర్ల మీద పడి తిరగండి, ఎన్ని చూపించకూడదో సాతానుగాడు అన్ని చూపిస్తాడు. మీరు ప్రార్థన, భయము, బైబిల్ స్టడీ, భక్తి, సహవాసము, సంఘ కూడికలు మానేయండి. ఎన్ని ఎగేయాలో అన్ని ఎగేస్తాడు. అడు గుర్తుపెట్టుకో. దావీదు గారు దొరకడానికి కారణం పని మానాడు. ఆ పని మానకుడున్నాడు. మీకు కంటెంట్ తెలుసు. ఈలోపు వసంతకాలమున యుద్ధానికి పోవలసిన ఆయన మేడ మీదకి వెళ్ళి చల్లగాలకు తిరుగుతున్నాడట. అలా తిరుగుతుండగా స్నానం చేస్తున్నాడు. ఈ స్నానం మీద చాలా డిబేట్స్ ఉన్నాయండి. డిబేట్స్ ఏంటంటే, రాజుగారి కోట పక్కనే ఉంది. అలాంటి టైంలో రాజు సంధ్యవేళ ఇలా షికారుకు పైకి వస్తాడు. ఈ టైంలో స్నానాలు చేయడం మంచిది కాదని ఆమెకు తెలియదంటారని ఒక డిబేట్ ఉంది. ఆ డిబేట్స్లో రేట్ చేసే పాయింట్ ఏంటంటే, ఆమెకు తెలుసు ఇంటెన్షనల్గానే స్నానం చేస్తుందని డిబేట్స్ జరిగాయి. నెక్స్ట్, ఒకవేళ ఆమెకు తెలియకుండానే వచ్చిందనుకోండి, స్నానం చేస్తుంది. ఇంకా డిబేట్లో లేవనెత్తింది ఏంటంటే, ఆ స్నానం మామూలు స్నానం కాదు. ఈ మాట అంటున్నానని ఏమనుకోకండి. నెలసరి టైంలో జరుగుతాయి చూసారా స్నానాలు, ఆ స్నానాలు చేసే ఆ పీరియడ్స్ టైం నడుస్తుంది ఆమెకి. ఆ టైమింగ్ నడుస్తున్న టైంలో ఆమె స్నానం చేస్తున్నప్పుడు బహుశా ఆమెకు తెలియాలి. ఎందుకంటే రాజుగారు కోట పక్కన ఉందని ఆమెకైనా జ్ఞానం ఉండాలి. అరే, ఇక్కడ పక్కన పేదవాళ్ళ గృహాలకు ఓపెన్ బాత్రూమ్స్ ఉన్నాయి, ఈ టైంలో స్నానాలు సంధ్యవేళ పైకి వెళ్ళకూడదని ఈయనకైనా ఉండాలి. మరి ఈయన ఏ ఉద్దేశంలో ఎక్కాడో మనం డిబేట్ చేయలేం. ఆవిడ ఆ టైంలోనే ఇంతకు చేస్తుందో పక్కా ధృవీకరించలేం. మొత్తం మీద సాతానుకు అవకాశం ఇచ్చారు. జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఒక పదం వాడారు చూడండి. నేను చదువుతాను, ఇంకెవరు చదవకండి. ఇవి అలాంటి కేసులు కనుక ఇంకెవరు చదవకండి, నేను చదువుతాను. దావీదు దూతల చేత ఆమెని పంపివేశాను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సైనించి కలిగిన అపవిత్రత పోగొట్టుకుని తన ఇంటికి మరలా వచ్చేసి. మూలాల్లో కొన్ని ఏమి రాశారు చెప్పనా, కొన్ని వ్యాఖ్యానాల్లో ఏం రాశారు చెప్పనా, అపవిత్రత పోగొట్టుకుందంటే ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, సెక్సువల్ అబ్యూజ్ కొరకే కాదు. నెక్స్ట్ వర్డ్ ఏంటో తెలుసా, ఆమె మెన్సెస్ జరుగుతున్న టైంలో ధర్మశాస్త్రం ప్రకారం ప్రత్యేక స్నానాలు ఉంటాయి, శుద్ధీకరణ స్నానాలు. ఆ శుద్ధీకరణ స్నానాలు చేస్తూ ఆ స్నానంలో ఈ అపవిత్రత పోగొట్టేసింది. నెక్స్ట్, ఆ అపవిత్రత అంటే ఇప్పుడు కడిగేసుకుంటున్నాను కనుక ఈ రెండు కడిగేసుకుంటున్నాను అనుకున్నాను. అడుగుతున్నాను, నీళ్ళతో కడిగేస్తే పాపాలు పోతాయా అనుకుంటాం మనం. పిలాతు కూడా ఏమనుకున్నాడంటే, చేతులు కడిగేసుకున్నాను, నాకేం సంబంధం లేదనుకున్నాడు. కడిగేసుకుంటే పోతాయా? అప్పుడప్పుడు వచ్చి చేయాల్సినవన్నీ చేసి బైబిల్ పట్టుకున్నానండి, స్నానం చేశానండి, ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచేసానండి, స్నానం చేసి తలస్నానం చేస్తానండి అన్నారు. తలస్నానం చేసేస్తే పోతాయా అని అడుగుతున్నాను నేను. నదుల్లో ములుగుతేనో, బకెట్ నీళ్ళు వేసుకుంటేనో, స్నానాలు శుభ్రంగా చేస్తానో, తలకు స్నానం చేస్తే కడిగేసుకుంటే పోయేవి కాదు. కానీ ఆవిడ అనుకుంటుంది కడిగేసుకుంటే పోతాయని. స్నానం చేసింది, అక్కడతో ఆ స్నానంతోనే అన్నీ అయిపోయాయి అనుకుంది. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడంటే, ఇది ఒకరోజు జరిగిన వ్యవహారం కాదన్నాడు.
రిపీటెడ్గా జరిగి ఉండాలి. ఒకరోజు జరిగిన వ్యవహారం కాదు. ఒకవేళ ఒక్కరోజు జరిగితేనే ఇంత సడన్గా ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందంటే పక్కా ఆమె మెన్సెస్ టైంలో ఉంది. ఇన్ని డిబేట్స్ ఉన్నాయి అక్కడ. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయింది, స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక వార్త పంపింది. ఇది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. పెళ్ళైన వారికి ఇద్దరికి గుడ్ న్యూస్ అది, పెళ్ళి కాని వారికి అది బ్యాడ్ న్యూస్. అది పెళ్ళైన దంపతులకి అది గుడ్ న్యూస్, పెళ్ళి కాని వారికి బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఇదిగో నేను గర్భవతినైతుంది. సార్ చేసిన పాపం ఎక్కడికి పోలేదు సార్, భూతము వలె అది గర్భము దాల్చింది. మరి ఏ ఉద్దేశాలతో బైబిల్ ఆ మూలం నుంచి పదాలు వాడారో నాకు తెలియదు, కానీ దురాశ చెప్పండి గర్భము దాల్చి పాపాన్ని కంటది. వాళ్ళ దురాశ, వాళ్ళ వ్యభిచార ఆశ ఇప్పుడు ఏమైంది చెప్పండి? గర్భం దాల్చింది. చీకట్లో చేసిన పాపాలు చీకట్లోనే పోవు, నీటిలో కడిగేసుకుంటే పోవు. ఒకరోజు అవి భూతము వలె ముఖం మీదకి వస్తాయి. ఆ రోజు వివరణ ఉండదు, ఆ రోజు ఏమీ చెప్పలేము, ఆ రోజు ఎలాంటి మాటలు దానికి పదాలు దొరకవు. దావీదు గారి దగ్గరికి ఇప్పుడు వచ్చేసింది గుడ్ న్యూస్ కాదు. ఆ రోజు హాస్పిటల్ లేవు, దొంగ హాస్పిటల్ తీయించేయడానికి. ఆ రోజు దొంగ నర్సింగ్ డిపార్ట్మెంట్, దొంగోళ్ళని మంచోళ్ళు ఉన్నారులేండి, దొంగ నర్సింగ్ డిపార్ట్మెంట్ లేరు, దొంగల మెడికల్ షాపులు లేవు, దొంగ మెడికల్ డిపార్ట్మెంట్ లేదు తీయించేయడానికి. ఏదోలా ట్యాబ్లెట్స్ వేసి తీసేయడానికి లేదు. అర్ధకాలపు లేదా అర్ధాంతరంగా రాత్రికి రాత్రే మూడో కంటికి కనబడకుండా పిండాన్ని చెయ్యి పెట్టి చిదిమేసే టెక్నాలజీ ఆ రోజు లేదు. ఉంటే నేను అనుకుంటాను పక్కా వీళ్ళిద్దరూ సంప్రదిస్తారు. ఉరియానే చంపడానికి వెనకాడలేదంటే పిండాన్ని చంపడానికి వెనకాడతారు చెప్పండి. ఈరోజు ఇలాంటి కేసులు ఎన్ని దాపరించలేదు చెప్పండి. ఎంత నెలల పిల్లలోని ఇంకా రోజులు కూడా నిలవకుండా అలా పొదల్లో పాడేసి వెళ్ళిపోతున్నారు. అరే జాలి, కనికరం, దయ. ఇప్పుడు పుట్టిన బిడ్డ, నీ గర్భాన్ని పుట్టిన బిడ్డ ఏ చీకట్లో దాల్చావో, ఎక్కడ ఆ పాపం జరిగించావో, ఎలా జరిగించావో ఏమో, అది ఎలాంటి పరిస్థితులు అలాంటి బిడ్డని చేతులారా అలా పొదల్లో నదుల్లో అలా పాడేస్తుంటే, కుక్కలు ఈడ్చుకెళ్తుంటే తల్లి అనాలా, రాక్షసు అనాలా, తండ్రి అనాలా, రాక్షసులు అనాలా, ఏమనాలి చెప్పండి? మెడికల్ కాలేజ్, కొన్ని కాలేజెస్ వెనక ఆ మధ్య న్యూస్ వచ్చినాయి, టబ్బల్లో పడేశారండి పిండాలని, నదుల్లో పడేశారండి పిండాలని, డ్రైనేజుల్లో పడేశారు. ఆ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది, డీటెయిల్స్ చెప్పకూడదు. హాస్టల్ కిటికీలో నుంచి బెడ్ విసిరేశారు. సరిగ్గా పోలీసులకు దొరికింది, DNA టెస్టులు చేస్తే హాస్టల్ స్టూడెంట్స్ లైఫ్స్ ఎగిరిపోతాయని అక్కడతో అది ఆపేశారు. నేను అడుగుతున్నాను, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. దావీదు గారికి వర్తమానం వచ్చింది, అయ్యా మీకు విషయం చెప్పాలి, మీరు నేను కలిసి చేసిన పాపానికి ప్రతిఫలం వచ్చింది, గర్భఫలం. ఏం చేయమంటారు? మీరు సీన్లోకి రండి. గోర్లు కొనుక్కున్నారో దావీదు గారు, గోడ గుద్దాడో దావీదు గారు, అటు ఇటు కాలు తొక్కుకుంటూ తిరిగాడో తెలియదు, మరి ఏ టెన్షన్ ఫీల్ అయ్యాడో తెలియదు, మొత్తం మీద ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడు ఎలా దేన్ని చూసారా? ఒక్కసారి దేవుని పనికి దూరమైన, ఒక్కసారి బైబిల్ చదివే దూరమైన, ఒక్కసారి సహవాసాల దూరమైన సాతానుగాడి దగ్గర అవుతాడు. సాతానుగాడి దగ్గర అయితే ఒక్క మిస్టేక్ వాడు చేస్తాడు, మిగిలిన మిస్టేక్లన్నీ చెప్పండి మనమే చేస్తాం. ఒక్కటి వాడు చేస్తాడు, మిగిలిన మనం చేయిస్తాం. వన్ బై వన్ ప్రేరేపించేస్తాడు వాడు. పర్లేదురా అంటాడు, ఏం కాదురా అంటారు, అందరూ చేస్తున్నారా అంటాడు. ఒక్కటి కాదు, ఎన్ని ఉదాహరణలు చూపిస్తాడో. ఆ టైంలో అన్ని ఉదాహరణలే మనకు. ఆ ఉదాహరణలు ఏంటో తెలుసా? ఎవడు చేయట్లేదురా అంటాడు. రకరకాలు, ఎవర్రా, మొగోడురా అంటారు, తిరుగుతావరా అంటారు. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో, ఎన్ని ఫిలాసఫీలు వినబడతాయి అనుకుంటున్నారు ఆ టైంలో. ఎంత చెడిపోతాయి, ఎంత
అబ్యూస్గా ఉంటే అంత ఫ్యాషన్ అన్నట్టు జరిగితే అయిపోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇది ఏం చేయాలి ఇప్పుడు ఈ వార్తని? దావీదు గారికి ఇప్పుడు తీసుకెళ్ళి ఇది నాది అని కాదని అనలేడు. ఎందుకంటే ఈమె గర్భం దాల్చే సమయానికి అసలు యజమాని ఇంటికాడ లేడు, యుద్ధంలో ఉన్నాడు. ఈయనే ఉన్నాడు ఇంటికాడ. ఎవరు చెప్పండి? దావీదు. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఈయన దీన్ని ఎలా ఇది నాది కాదని చెప్పడానికి ఎలా అంటే స్కెచ్లు వేశాడు, గ్రాఫ్లు వేయించాడు, మనుషులతో రకరకాల పన్నాగాలు పండించాడు. చివరికి ఆయన ఏం చేశాడంటే ఉరియాను యుద్ధం నుంచి రప్పించి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 7వ వచనంలో, ఉరియా దావీదు యొద్దకు రాగా దావీదు గారు యోబాబు యోగక్షేమమును జనుల యొక్క యోగక్షేమమును యుద్ధ సమాచారము అండి. నేను అడుగుతున్నా అండి, మనం నిజంగా అక్కడ ఆ సీన్లో ఉంటే ఎక్కడ అనుమానం రాదండి ఆయన మీద. ఎవరైనా జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు మంచి యుద్ధ వీరుడు అండి ఎవరు? ఊరియా. అలాంటి యుద్ధ వీరుడిని సడన్గా రప్పించేస్తే ఎంతో ఇంపార్టెంట్ విషయం ఉంటే రప్పిస్తాడన్న క్వశ్చన్ మనకు రేజ్ అవుతుంది, అవుతుంది. ఏమి ఇంపార్టెంట్ విషయం ఉందని దావీదు గారు రప్పించారనగానే ఆ క్వశ్చన్స్కి సరైన ఆన్సర్ అంటే చెప్పిన అధిపతి ఎలా ఉన్నాడు? బాగున్నాడు. మరి ఆ రోజుల్లో మరి ఫోన్స్ లేవుగా. అధిపతి ఎలా ఉన్నాడు? యుద్ధం ఎలా జరుగుతుంది? బలగాలు ఎలా ఉన్నాయి? పై చేయి మందే ఉందా, కింద చేయి ఉందా? యుద్ధం మోపుగా జరుగుతుంది. ఈ పరిస్థితులన్నీ అడుగుతున్నప్పుడు పక్కా ఉరి అయినా బయటోలైనా అక్కడ ఎదురుగున్న ఎవరైనా ఏమనుకుంటారు చెప్పండి? ఇంపార్టెంట్ న్యూస్ కొరకే ఉరియాని రప్పించాడు రా అనుకుంటా. ఇంత విలువైన సమాచారం కొరకే ఉరియాని రప్పించాడు. వచ్చినప్పుడు ఆ 10వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. 9వ వచనం, అతని ఎనుక రాజు పలహారము అతని ఎద్దుకు పంపించను కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలువాడి సేవకుడితో కూడా రాజనగర ద్వారమునొద్ద పడుకొని ఏం పంపిస్తున్నాడట? పలహారాలు. ఎందుకండి అంటే మీరు చూడండి, నేను ఈ మాట అంటున్నందుకు ఎవరు ఇబ్బంది పడకండి. ఎవడైనా సడన్గా నీ మీద అతి ప్రేమ చూపిస్తున్నాడంటే సంథింగ్ రాంగ్, గుర్తుపెట్టుకో. తేడా ఏదో జరుగుతుంది. నీ వల్ల ఏదో వాడికి లాభం కావాలి. ఆ లాభం కావాలి కనుకే మాట కలుపుతున్నాడు, ఫలం కలుపుతున్నాడు, అన్నీ కలుపుతున్నాడు. నీ వల్ల ఉపయోగం ఉంది కనుకే. ఇప్పుడు రాజుగారు ఎప్పుడూ అడుగుతున్నాడు, ఇప్పుడు యుద్ధం మోపుగా జరుగుతున్న టైంలో పలహారాలు పువ్వులేటండి? సరే పంపించాడు. వెనకే పలహారాలు పంపించి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. ఆయన వెళ్ళలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదుకి వినబడినప్పుడు దావీదు ఉరియాని పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చేది కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగుగా ఉరియా మందసము ఇశ్రాయేలు వారును యోధా వారిను గుడారంలో నివసించుండగా నా అధిపతి యోయాబు నా ఏనుగుని నీ సేవకులను బయట దండులో ఉండుటకును భోజనపానం చేయుటకును నా భార్య వద్ద పడుకుంటుటకు ఇంటికి పోదునా అండి. ఎంత బాగుందో చూడండి. ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? పలహారాలు పంపించానుగా, రెస్ట్ తీసుకోకపోయావా అన్నాడు. నిజానికి దావీదు గారికి ఈ మిస్టేక్ లేకపోతే ఏం మాట అంటాడు చెప్పనా? సమాచారం ఇచ్చావు, మళ్ళీ యుద్ధానికి పోకపోయావా, ఇంకెక్కడ ఉన్నావే అనాలి. అలాగనుకుంటే ఏమంటున్నాడు? ఇంటికి వెళ్ళలేదే అంటున్నాడు. ఇంటికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో ఆయన చేసిన పాపం గర్భమై కూర్చుంది. ఇంటికి ఎందుకు వెళ్ళాలంటే ఈ ఇంటికి ఇప్పుడు నువ్వు వెళితే ఖచ్చితంగా భార్యతో సంభోగం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్ళి జరిగినా జరగకపోయినా పబ్లిక్ దృష్టిలో ఇప్పుడు అందరూ యుద్ధంలో ఉండగా ఉరి ఇంటికి వచ్చాడు కనుక, ఇంటికి వెళ్ళాడు కనుక ఖచ్చితంగా ఈమెకి రేపో మాపో రిజల్ట్ వస్తే మొన్న ఉరి వచ్చాడు రా నెలలో, అందుకే ఇప్పుడు గర్భం దాల్సిందన్న టాక్ ఎవరి మీదకి వెళ్ళిపోతుంది చెప్పండి? తెలివితేటలు అంటారు. ఈ తెలివితేటలన్నీ ఆయన చేస్తున్నాడు. సరే జరిగింది. వెళ్ళకపోయావు అని అడిగితే ఆయన మంచి మాట అన్నాడండి. దావీదు గారు అప్పుడైనా పొడవబడితే బాగుండు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మీకు విషయం చెప్తున్నాను, మందసము నా యజమానులు నా సహోదరులు దండులో ఉండే విపరీతమైన యుద్ధంలో వాళ్ళు కొనసాగుతున్నప్పుడు నా భార్య దగ్గర ఎలా సుఖంగా ఉండమంటారయ్యా? ఉండలేనయ్యా, నేను నా వల్ల అవ్వదు. మీకు విషయం చెప్తున్నాను,
యుద్ధ సమాచారంలో మంచి వార్త వచ్చేంత వరకు నా సహోదరులు, నా వారు, నా దేవుని మనసు సమాధానంగా ఉన్నారు అనేంత వరకు నాకు ఎటువంటి సంతోషం అవుతాయి. దావీదు గారు మళ్ళీ డైనమాలో పడిపోయారు. ఈడేటీడు ఇలా ఉన్నాడు అనుకో. ఎలవేంటి? ఫ్రూట్స్ పంపించాను, ఎలవా? సెలవులు వేస్తున్నాను, ఎలవేంటి? నడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందండి. ఎలక్షన్ టైంలో పోలీసులకు ఉన్న సెలవులు క్యాన్సిల్ చేసేస్తారు తెలుసా? మరి నువ్వెందుకు వచ్చా అంటే ఎగ్గొడ తిరుగుతుందని కూడా వచ్చాం. ఉన్న సెలవులు క్యాన్సిల్ చేస్తారు. సెలవులు ఇవ్వరు ఆ టైంలో. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, యుద్ధాలు, బలమైన కార్యాలు ఉన్నప్పుడు సెలవులు ఇవ్వరు. అలాంటి టైంలో ఎవరికి సెలవులు ఇస్తున్నారు చెప్పండి? సెలవులు ఇస్తున్నాడు, ఇంటికి వెళ్ళమంటున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆయన వెళ్ళట్లేదు. ద్వారం దగ్గరే నిద్రపోయాడు. నెక్స్ట్ దావీదు గారు అన్నారు, సరే నువ్వు ఎలాగూ వెళ్ళవు కానీ నైట్కి పార్టీ ఉందరా అన్నాడంట. ఏం పార్టీ? మీరు గమనిస్తున్నారు లేదో, 1 by 1 తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. నైట్కి డ్రింకింగ్ పార్టీ పెట్టాడట. ఎవరు? యథార్థ హృదయం అని చదువుకున్న మన హీరో దావీదు గారు. మద్యం పట్టించాడు, మత్తునిగా చేశాడు, మొత్తం తాగించాడు. ఆ 13వ వచనంలో సాయంత్రం ఆ మత్తులో అయిన ఇంటికి వెళ్ళిపోతాడు అనుకున్నాడు. వెళ్ళలేదు. మొదటి ఆలోచన నెరవేరలేదు, రెండవది నెరవేరలేదు, మూడో దాంట్లో మత్తెక్కించాడు, నెరవేరలేదు, నాలుగో ప్లాన్లు స్కెచ్ చేసేసాడు. నువ్వు వెళ్ళవగానే నీకు లెటర్ ఇస్తున్నాను, సరిగ్గా పట్టుకెళ్ళి సైన్యాధిపతికి ఇచ్చే అన్నాడు. ఆ లెటర్లో ఏం రాశాడో తెలుసు, మనందరికీ తెలుసు. యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు ప్రాకారాలకు దగ్గరగా ఉరియాను పెట్టు. ఎప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు పైనుంచి జరిగే దాళ్ళు, కింద నుంచి జరిగే దాళ్ళు జరుగుతున్నప్పుడు కింద నుంచి ఎఫెక్ట్ కన్నా పైనుంచి ఎక్కువ ఉంటుంది. ఈ రోజు కూడా ఫైరింగ్ జరుగుతుంది అనుకోండి, వాళ్ళ కొండల మీద ఉండి కాల్స్తే కింద నుంచి ఫైరింగ్ ఇవ్వకూడదు రివర్స్. ఎందుకంటే మనం ఇచ్చే ఎఫెక్ట్ కన్నా వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే యుద్ధ నీతిలో ఒక నీతి ఏంటంటే, శత్రువు పైన ఉన్నప్పుడు వాడితో యుద్ధం చేయకూడదు, దొరికేస్తాం మనం, ఎర్రలా దొరికేస్తాం. మరి వాడి పైన ఉన్నప్పుడు మనం ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. దావీదు గారు కావాలని యుద్ధాలు నీకు తెలుసు కనుక ఏమేమన్నాడంటే, ఎదరెట్టే అన్నాడు. ప్రాకారాలకు దగ్గరగా వెళ్ళకూడదు, ప్రాకారాలకు దగ్గరగా తీసుకెళ్ళి, ఆ లెటర్లు ఇలా రాశాడు. యుద్ధము మోపుగా జరుగుతున్నప్పుడు ప్రాకారాలకు దగ్గరగా తీసుకెళ్ళి ఆ ప్రాకారాల నుంచి బాణాలు వేసే ప్లేస్లో ఉరియాను పెట్టాయి. ఎందుకంటే పక్కా పైనుంచి బాణాలు కింద ఎంత వీరుడున్నా తగిలేస్తాయి. తగిలేసింది, చచ్చిపోయాడు, అయిపోయింది. ఈ టైంలో బాగా వినండి, దావీదు గారి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడులాగే సింహాసనం మీద కూర్చున్నాడు, రాజు వస్త్రాలు వేసుకున్నాడు, ఎప్పట్లాగే రాజు కిరీటం పట్టుకున్నాడు, రాజదండం పెట్టుకున్నాడు. అసలు ఎవ్వరికి దావీదులో మార్పు వచ్చిందన్న సంగతి ఎవ్వరికి తెలీదు, ఒక్క దేవునికి తప్ప. దావీదులో లక్షణాలు మారాయని దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియదు. ఎప్పటిలాగే బట్టలు వేసుకున్నాడు, ఎప్పటిలాగే సింహాసనం కూర్చున్నాడు, ఎప్పటిలాగే కిరీటం పెట్టుకున్నాడు, ఎప్పటిలాగే రాజదండం పెట్టుకున్నాడు. ఇప్పుడు సమాధి ఆరకుండానే టకాలమని పెళ్లి చేసేసుకున్నాడు. ఎవరిని? చచ్చిపోయి. ఇప్పుడు క్వశ్చన్ రావాలి, అలా ఎలా చేసేసుకుంటాడు? అలా ఎలా చేసేసుకుంటాడంటే సింపతితో చేసేసుకుంటాడు. ఎలా అంటే, కొంచెం తీరా చూస్తే ఈమె గర్భవతి అని ఉంది. గర్భవతి అన్న సంగతి ఈయనకి ఆవిడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇలాంటి టైంలో ఉరియా చనిపోయాడు. చనిపోతే వయసులో ఉండగా ఈ బిడ్డ విధవరాలు అయిపోయింది. ప్రజలందరూ జాలి పడతారు, అయ్యో చక్కటి దంపతులు, భర్త వయసులో ఉండగా చనిపోయాడు, భార్య వయసులో ఉంది, పాపం మేము జీవితం ఎలా అయిపోయింది ఏంటి అనుకునే టైంలో దావీదు గారు ప్రకటించారు, డోంట్ వర్రీ, ఈ బిడ్డకి నేను జీవితాన్ని ఎత్తాను అన్నాడు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? రాజురా, రాజు అంటే అలాగే ఉండాలిరా. చూసావు, విధవరాలను చేసుకుంటాను అంటున్నాడు రా మన రాజు, అదిరా గుండె అంటే అన్నారు. ఎవరిని? అది లాజిక్ అన్నమాట.
నేను ఈ మాటలు చెప్పడానికి నాకు భయం వేస్తుంది కానీ తప్పదు. రాజు ఎలా ఉన్నాడో చూడండి. రాజు ఎలా ఉన్నాడో, విధవరాల్ని చేసి, ఎవడు చేసుకుంటాడు విధవరాల్ని? మన రాజు తప్ప. ప్రజల్లో బాగా వినండి, ప్రజల్లో సింపతి కొట్టాడు, ప్రజల్లో కప్పేశాడు, సమాధిని కప్పేశాడు, జనాల్ని కప్పేశాడు. సమాధి దగ్గర బాగా వినండి, జనాలను నమ్మించాడు, దేశాన్ని నమ్మించాడు, స్నేహితులను నమ్మించాడు, ఇరుగు పొరుగు వాళ్ళని నమ్మించాడు, దూతలను నమ్మించాడు. బట్ దేవుడిని నమ్మించలేడు. దేవుడిని నమ్మించలేడు. దేవుడు చూశాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతాడేమో అని దావీదు కొరకు ఎదురు చూశాడు. దావీదు గారికి పశ్చాత్తాపం చెప్పండి రాలేదు. దావీదు గారికి ఏ కొస్సాన పశ్చాత్తాపం రాలేదు. ఆ పశ్చాత్తాపం పడకపోయేసరికి దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎగేసుకుని ఒక ప్రవక్తను పంపించాడు. ఆయనే నాతాను ప్రవక్త. సార్ మీకు ఒక చిన్న పిట్టకథ చెప్తానన్నాడు. చెప్పు. అన్నీ మర్చిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు ఆవిడతో. మర్చిపోయి అంత హ్యాపీగా ఉంటే, సార్ కథలో ఒక సూత్రం చెప్తాను సార్. పేదోడు ఉన్నాడు సార్, బలిసినోడు ఉన్నాడు సార్. పేదోడు గొర్రెని అన్యాయంగా బలిసినోడు తీసేసుకున్నాడు సార్. అన్యాయం సార్ ఇది అంటే, అవును అన్యాయం ఇది అన్నాడు. ఎవరు? దావీదు గారు. వాడు బంగారు బొమ్మలా పెంచుకున్నాడు, కూతురులా పెంచుకున్నాడు సార్ ఆ గొర్రె పిల్లని. వాడుకున్న ఒక్కగాని ఆశ, తన భవిష్యత్తు, తన కళలు, తన ఆశలన్నీ అంత బాగా తన గొర్రె పిల్లని పెంచుకుంటే, ఈ బలిసినోడికి దేశంలో గొర్రెలు ఎక్కలేవని ఆ గొర్రెకే ఇందుకు కావాలన్నాడు సార్. తినేశాడు సార్ ఆ గొర్రెని అన్నాడు. ఎవడాడు అన్నాడు. సార్ ఆడు ఆగలేదు సార్, తినేశాడు సార్. అవునా, ఎవడాడు అన్నాడు. అప్పుడు నాతాను అన్నాడు, నువ్వే అన్నాడు. కంగు తిన్నాడు, ఆశ్చర్యపోయాడు, కుప్పగూలిపోయాడు. నాతాను, ఎస్ మై లార్డ్, మీరే ఆ పని చేసి. కథలో పేదోడు ఉరియా దొరికేసిన గొర్రె పిల్ల బెచ్చబా తినేసిన వ్యక్తి మీరే సార్. మీరేమనుకున్నా? కథలోకి ఏ వ్యాఖ్యానం అవసరం లేదు, కథలోకి వివరణ అవసరం లేదు, కథ ఇంకా బహిరంగంగా అందరికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటెంట్ ఏంటో మొత్తం ఎవరికి తెలుసు చెప్పండి? కథానాయకుడు దావీదుకు తెలుసు. ఏమంటారు సార్ అన్నాడు. ఏమనలేకపోయాడు. ఏడవడం మొదలెట్టాడు, మోకాళ్ళు వేసేసాడు, పాట రాశాడు. ఆ పాట మీరు చదవండి, ఎంత ఏడుపు వస్తుందో. అందుకే ఈ ఒక్క మిస్టేక్ చేసిన దావీదుని ఎందుకు క్షమించాడంటే, బాగా వినండి ఈ మాట నేను అంటున్నందుకు. పాపం చేయడం మనకు తెలుసు కానీ పశ్చాత్తాపడడం మనకి రాదు.